విద్యార్థులు నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి సర్కారుపై వైఎస్ఆర్సీపీ సమరభేరి ప్రకటించింది. బాబు షూరిటీ మోసానికి గ్యారంటీగా మారడాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి నిర్వహించిన పోరుబాట చంద్రబాబు సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకున్నారు, బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా సరే వెరవకుండా ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్కారు బెదిరింపులను బేఖాతరు చేస్తూ కదం తొక్కారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా విద్యారంగ పథకాలను అమలు చేయాలని నినదించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 5 త్రైమాసికాలుగా ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన పథకాల ఆర్థిక సాయం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అవమాన భారంతో కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితికి ఏపీ విద్యార్థులు చేరుకున్నారు. వారి తల్లుల పుస్తెలు అమ్మి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లిస్తున్నారనే వార్తలు నిత్యం వెలువడుతున్నాయి. కూటమి పాలన ఏర్పడగానే మెగా డిఎస్సి వేస్తామంటూ చెప్పిన చంద్రబాబు ఆ విషయంలో వెనకడుగు వేశారు. దానిపైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన మొదటి సంతకానికే విలువ లేకుండా పోయింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ భృతిని చెల్లించకుండా నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి ప్రభుత్వ తీరును అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ కథన భేరిని మోగించింది. వైఎస్ఆర్సీపీ నేతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని చెల్లించాలని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకొని పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలను అందించారు. కూటమి సర్కార్ ఏర్పడ్డ తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. కూటమి పాలకులకు 6 నెలల సమయం ఇచ్చి చూద్దామని, ఆలోపు సూపర్ 6 హామీలను నెరవేర్చకపోతే ఆ తర్వాత నిలదీసి అడుగుదామని నిశ్చయించారు. దాని ప్రకారమే పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై యథావిధిగా చంద్రబాబు బిగ్ యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని పదే పదే చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన మోసకారి తత్వాన్ని బయటపెట్టారు. సంపద సృష్టి గురించి తనకు తెలియదని, ఎవరికైనా తెలిస్తే తన చెవిలో చెప్పాలని ప్రజలను అడగటం మొదలుపెట్టారు. అసెంబ్లీలో మాట్లాడుతూ తనకు భయం వేస్తోందన్నారు. అప్పులపై అబద్ధాలాడుతూ మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాబు ద్వంద్వ ప్రమాణాలను నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజాక్షేత్రంలోకి దూకింది. అన్నదాతల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గతేడాది డిసెంబర్ 13న రైతు పోరు కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యుత్ ఛార్జీల బాధుడును నిరసిస్తూ గత సంవత్సరం డిసెంబర్ 27న విద్యుత్ పోరు నిర్వహించింది. రైతు పోరు, విద్యుత్ పోరు కార్యక్రమాలను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు రచించింది. ఇందులో భాగంగా పోలీసులను ఉసిగొల్పింది. కూటమి పాలకుల బెదిరింపులు, నిర్బంధాలను రైతులు, అన్ని వర్గాల ప్రజలు లెక్క చేయలేదు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన రైతు పోరులో అన్నదాతలు, విద్యుత్ పోరులో అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో పెళ్లుబుక్కుతున్న వ్యతిరేకతకు రైతు పోరు, విద్యుత్ పోరు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు యువత పోరును నియంత్రించాలని ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. అయినా సరే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు వెనకడుగు వేయకుండా కూటమి అసమర్థ పాలనను ఎండగట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడుతున్న తీరును ప్రశ్నించారు. మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చుంటే ఫీజు, వసతి దీవెన పథకాల నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యేవని, కూటమి సర్కార్ ఏర్పడిన ఈ 9 నెలల్లో మొక్కుబడి ప్రకటనలు మినహా విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న వారికి సైతం ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి ప్రైవేటు కళాశాలల్లో చేరిన వారి నెత్తిన పిడుగు పడ్డట్లయింది. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఇలా ఉన్నత విద్యను సొంత డబ్బు పెట్టి చదువుకోలేని వారు ఏం చేయాలో పాలుపోక దేవుడిపై భారం వేసి కాలం గడుపుతున్నారు. ఇక కొత్త వైద్య కళాశాలల విషయాన్ని తీసుకుంటే గత వైఎస్ జగన్ పాలనలో తీసుకువచ్చిన కొత్త వైద్య కళాశాలలను కూటమి సర్కార్ ప్రైవేటు పరం చేస్తూ పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది. సీఎం చంద్రబాబు అసమర్థ విధానాల కారణంగా ఏపీ విద్యార్థులు వందలాది సీట్లను కోల్పోవాల్సి వస్తోంది.
గత 5 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి పార్టీల సీఎం చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలను చదువులకు దూరం చేసే కుట్ర స్పష్టమవుతోందని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వారికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించడంతో పాటు 2025-26 బడ్జెట్లో ఈ మేరకు తగినన్ని నిధులను కేటాయిస్తూ సవరణ చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.